సో ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ లో ఫోర్త్ మెథడ్ చూడండి. ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ లో ఫోర్త్ మెథడ్, ఫస్ట్ 3 మెథడ్స్ మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు, ఇది ఫోర్త్ మెథడ్స్. సరేనా? ఇంటెగ్రల్స్ ఇక్కడ ఏ ఫామ్ లో ఉంటాయంటే ఈ ఫామ్ లో ఉన్న ఉండొచ్చు, లేదా ఈ ఫామ్ లో ఉన్న ఉండొచ్చు, లేదా ఈ ఫామ్ లో ఉన్న ఉండొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇంటెగ్రల్ px ప్లస్ క్యూ, p వాల్యూ ఎంత 6, q వాల్యూ ఎంత 5, ఏ వాల్యూ ఎక్స్ స్క్వేర్ పక్కన ఉండేది ఏ వాల్యూ, సో ఇది ఏ వాల్యూ, ఎక్స్ పక్కన ఉండేది బి వాల్యూ 1, సి ఎంత అంటే 6. చాలా మంది ఏ వాల్యూ 6 అనుకుంటారు, ఫస్ట్ లో ఉండేది కాదు, ఏ ఎక్స్ స్క్వేర్ పక్కన ఉన్నది. సరేనా? మరి దీనికి ఫార్ములా ఏమి అంటే ఇక్కడ ఉంది చూడండి. ఫార్ములా కాదు, యాక్చువల్ గా రూల్ అంటారు దాన్ని. px ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు px ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ d బై dx ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ప్లస్ b. px ప్లస్ క్యూ అంటే మీకు తెలుసు, ఈ క్వశ్చన్ లో ఎంత 6x ప్లస్ 5. సో 6x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ d బై dx ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 6 మైనస్ 2x స్క్వేర్ ప్లస్ x, 6 మైనస్ 2x స్క్వేర్ ప్లస్ x ప్లస్ b. ఇక్కడ డిఫరెన్షియేట్ చేయాలి. డిఫరెన్షియేట్ చేస్తే 6x ప్లస్ 5 అలాగే ఉంటుంది, a అలాగే ఉంటుంది, d బై dx ఆఫ్ 6 అంటే 0 అయిపోతుంది, మైనస్ అలాగే ఉంటుంది, d బై dx ఆఫ్ x స్క్వేర్ అంటే 2x, 2x ఇంటూ 2 ఎంత అంటే 4x ప్లస్ 1 ప్లస్ b వస్తుంది, 4x ప్లస్ 1 ప్లస్ b వస్తుంది. అవునా? సో ఇప్పుడు నువ్వేం చేయాలి అంటే కంపేరింగ్ ఎక్స్ కోఎఫిషియంట్ అండ్ కాన్స్టెంట్ టర్మ్స్. ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత సార్ అంటే -4a, -4a ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. ఏ వాల్యూ ఎంత అంటే -6/4, 2 3 జా 2 2 జా, కాబట్టి ఎంత వస్తుంది అంటే -3/2. కంపేరింగ్ కాన్స్టెంట్ టర్మ్స్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 5. ఏ వాల్యూ నీకు తెలుసు కాబట్టి ఆ పక్క పంపిస్తావు, 5 మైనస్ a. మైనస్ a అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3/2, 5 ప్లస్ 3/2 వస్తుంది. 5 2 జా 10, 10 ప్లస్ 3 అంటే 13/2 వస్తుంది. సో ఏ వాల్యూ -3/2, బి వాల్యూ 13/2. ఇప్పుడు క్వశ్చన్ చేద్దాం. లెట్ ఐ, ఫస్ట్ లోనే రాసుకునిండల్లా ఏమని అంటే లెట్ ఐ ఈజ్ ఈక్వల్ టు అని రాసుకునిండల్లా ఇంటెగ్రల్ 6x ప్లస్ 5 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 6 మైనస్ 2x స్క్వేర్ ప్లస్ x dx. ఇప్పుడు దీని వాల్యూ నువ్వు కనుక్కున్నావు. 6x ప్లస్ 5 వాల్యూ ఎంత, ఇదే ఇక్కడ రాసుకో. 6x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ a ఎంత సార్ అంటే -3/2 ఇంటూ మైనస్ ఆఫ్ 4x ప్లస్ 1 ప్లస్ b ఇంటూ అంటే 13/2. సో ఇప్పుడు క్వశ్చన్ చేద్దాం. i ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 6x ప్లస్ 5, దాని ప్లేస్ లో ఇదంతా రాయాలి. 6x ప్లస్ 5 రాయకూడదు, దాని ప్లేస్ లో ఇదంతా రాయాలి. -3/2 ఇంటూ -4x ప్లస్ 1 ప్లస్ 13/2 రాసి బయట ఏం చేయాలి అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 6 మైనస్ 2x స్క్వేర్ ప్లస్ x dx అని రాయాలి. 6 మైనస్ 2x స్క్వేర్ ప్లస్ x dx అని రాయాలి. రూట్ సపరేట్ గా రాసుకోవాలి. ఈ రూట్ లోపల వస్తే దీనికి అలాగే దీనికి సపరేట్ గా రాసుకోవాలి. అలా రాసుకుంటే ఏమవుతుందంటే -3/2 బయటకు వచ్చేస్తుంది. ఇంటెగ్రల్ -4x ప్లస్ 1 ఇంటూ ఇక్కడేమొస్తుంది సార్ అంటే 6 మైనస్ 2x స్క్వేర్ ప్లస్ x dx వస్తుంది. ప్లస్ 13/2 బయటకు వచ్చేస్తుంది. ఇంటెగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 6 మైనస్ 2x స్క్వేర్ ప్లస్ x, లాస్ట్ లో ఇక్కడ dx రావాలి, లాస్ట్ లో dx. నెక్స్ట్ స్టెప్ లో బాగా అబ్జర్వ్ చేయండి. i ఈజ్ ఈక్వల్ టు అట్లాగే ఉంటుంది, -3/2 అలాగే ఉంటుంది, ఇంటెగ్రల్ అలాగే. మా n2 లో 2 3 జార్ అన్నా 3 2 జార్ అన్నా సేమ్ కదా. సో ఫస్ట్ ఈ టర్మ్ రాస్తాను, తర్వాత దాని పక్కన -4x ప్లస్ 1 రాస్తాను. కానీ రూట్ అంటే గుర్తుపెట్టుకోండి పవర్ 1/2. కాబట్టి దీనికి ఏం రాస్తానంటే 6 మైనస్ 2x స్క్వేర్ ప్లస్ x హోల్ పవర్ 1/2 అని రాస్తాను. ఇక్కడేం రాస్తానంటే -4x ప్లస్ 1 dx అని రాస్తాను. కానీ ఇక్కడ మాత్రం ఏమి లేదు, సేమ్ ఎలా ఉందో అలాగే రాసుకుంటా. కాకపోతే దీని వాల్యూ సైడ్ లో కనుక్కుంటా. ఎక్కడ సార్ సైడ్ లో అంటే ఇక్కడికి ఆడైనా చేసుకోవచ్చు, ఆడే చేసుకుంటే ఎక్కువ అయిపోతుంది కాబట్టి రూట్ లేకుండా కేవలం అది మాత్రం రాసుకో. 6 మైనస్ 2x స్క్వేర్ ప్లస్ x, -2 కామన్ చేయాలి. x స్క్వేర్ పక్కన ఏముంటే అది కామన్ చేయాలి. ఎప్పుడైతే నువ్వు -2 కామన్ చేస్తావో ఫస్ట్ x స్క్వేర్ రాసుకో. x లో -2 లేదు కాబట్టి -x/2 వస్తుంది. 6 లో -2 పోతే 4 అంటారు, కాదు -3. ఎంత? -3. అర్థమైందా? తర్వాత -2 అట్లే ఉంటుంది, x స్క్వేర్ అలాగే ఉంటుంది, -2 ఇంటూ x ఇంటూ 1/4. x/2ని ఈ విధంగా రాసిన, ఎందుకంటే క్యాన్సిల్ అయితే మళ్ళీ అదే వస్తుంది. ఎందుకు సార్ ఇలా రాసినారంటే అది ఏ ఫామ్, అది 2ab, b ఎంత 1/4,
సో బి స్క్వేర్ యాడ్ చేస్తాం, 1/4 హోల్ స్క్వేర్ యాడ్ చేస్తాం, పక్కన 1/4 హోల్ స్క్వేర్ తీసేస్తాం, మైనస్ ఎంత నాన్న -3. ఇంతవరకు మాత్రం అండర్లైన్ చేస్తాం. అండర్లైన్ చేస్తే ఏ ఫార్ములా అది అంటే a మైనస్ బి హోల్ స్క్వేర్, a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. a మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే x మైనస్ 1/4 హోల్ స్క్వేర్. సో -2 అట్లే ఉంటుంది, x మైనస్ 1/4 హోల్ స్క్వేర్ వస్తుంది. మైనస్ 1/4 హోల్ స్క్వేర్ అంటే 1/16 -3 వస్తుంది. -1/16 -3 ఎంత సార్ అంటే 16 3 జార్ ఎంత 48. చాలా మంది ఏమంటారంటే -1 -3 యాడ్ చేస్తే -4/16 సార్ అంటారు. కాదు, ఈడ ఎంత కింద ఏమీ లేదంటే 1, 16 3 జార్ 48 వస్తుంది కాబట్టి -1 -48/16 -49/16. సో ఈ రెండింటి సమ్ ఎంత అంటే -49/16 -49/16. అర్థమవుతుందా? సో ఇక్కడ ఈ రెండింటి యొక్క సమ్ ఎంత అంటే -49/16. కానీ 49/16 ని ఎలా రాసుకోవచ్చు అంటే 7/4 హోల్ స్క్వేర్ గా రాసుకోవచ్చు. 49/16 ని 7/4 హోల్ స్క్వేర్ గా రాసుకోవచ్చు. 7/4 హోల్ స్క్వేర్ గా రాసుకోవచ్చు. కానీ మైనస్ లోపలికి పోతుంది, 2 లోపలికి పోదు, 2 అట్లే బయటే ఉంటుంది. మైనస్ లోపలికి పోతే 2 అట్లే బయట ఉంటుంది. 7/4 హోల్ స్క్వేర్ వస్తుంది. ఇక్కడ ఏమొస్తుందంటే -x - 1/4 హోల్ స్క్వేర్ వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి, అక్కడ రూట్ ప్లేస్ లో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇక్కడ √2 వచ్చేస్తుంది బయట, మళ్ళీ ఇంటెగ్రల్, మళ్ళీ ఏమొస్తుంది ఇంటెగ్రల్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇన్సైడ్ రూట్ ఏం రాయాలి సార్ అంటే √7/4 హోల్ స్క్వేర్, 7/4 హోల్ స్క్వేర్ మైనస్ x - 1/4 హోల్ స్క్వేర్ అని రాసి బయట ఏం రాయాలి dx. బయట ఏం రాయాలి dx రాయాలి. సరేనా? బయట dx రాయాలి, బయట dx రాయాలి. అర్థమవుతుందా? ఇలా రాసిన తర్వాత ఇప్పుడు నీకు ఒక ఫార్ములా ఉంది. ఏంటది అంటే ఇంటెగ్రల్ ఏడుంది చూడు, ఇంటెగ్రల్ ఎక్కడ రాసింది లేదు, ఇంటెగ్రల్ √a² - x² dx అంటే ఏమి x/2 √a² - x² ప్లస్ a²/2 sin ఇన్వర్స్ ఆఫ్ x/a ప్లస్ c. సో అదే ఫార్ములా దీనికి యూజ్ చేస్తాం, దీనికి ఆ ఫార్ములాని యూజ్ చేస్తాం. మరి దీనికి ఏం ఫార్ములా యూజ్ చేస్తారు సార్? దీనికి ఒక ఫార్ములా, దీనికి ఒక ఫార్ములా. దీనికి ఫస్ట్ దీనికి ఫార్ములా రాస్తా చూడండి. ఏం దానికి ఫార్ములా? ఇంటెగ్రల్ f(x) హోల్ పవర్ n ఇంటూ f' dx is equal to f(x) హోల్ పవర్ n+1 బై n+1 ప్లస్ c. ఇది థీరం నంబర్ 1. సరేనా? ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ లో థీరం నంబర్ 1. ప్రూఫ్ అవసరం లే, జస్ట్ ఫార్ములా. f(x) ఏది సార్ అంటే ఇది, n ఎంత సార్ అంటే 1/2, f'(x) ఏది అంటే ఇది. సో దీనికి ఆ ఫార్ములా సరిపోతుంది. మరి రెండో దానికి ఏది సార్ ఫార్ములా? దీనికి ఏది ఫార్ములా అంటే దీనికి కూడా పక్కనే రాసేస్తాను. అఫ్ కోర్స్ ఇదంతా రబ్ చేసేయచ్చు, వచ్చేసినాక మనము జస్ట్ రబ్ చేసేస్తే సరిపోతుంది. లేదు ఉంటే ప్రాబ్లం ఏం లేదు, కానీ ఇక్కడ మీరు ఎగ్జామ్లో అయితే నీట్గా రాసుకోండి. ఇంటెగ్రల్ √a² - x² dx. చాలా మందికి తెలియదు ఏ వాల్యూ ఎంత అంటే 7/4, x అంటే ఎంత x - 1/4. సో అదే వస్తుంది ఇక్కడ x/2 √a² - x² ప్లస్ a²/2 sin ఇన్వర్స్ ఆఫ్ x/a ప్లస్ c, sin ఇన్వర్స్ ఆఫ్ x/a ప్లస్. అర్థమైపోయిందా? ఏ అంటే నీకు తెలుసు, ఏ వాల్యూ ఎంత సార్ అంటే 7/4. సరేనా? x ఎంత x - 1/4. సో ఫార్ములా అప్లై చేస్తాను చూడండి, ఎక్కువ స్క్రాల్ అవుతుంది. సో ఫార్ములా అప్లై చేస్తా. దీనికి ఫార్ములా అప్లై చేస్తే ఏమొస్తుంది సార్? దీనికి మాత్రం f(x) హోల్ పవర్ n ఇంటూ f'(x) dx. దీన్ని ఇలా రాయాల, f(x) హోల్ పవర్ n+1. సో ఫస్ట్ -3/2 రాసేస్తా. f(x) ఎంత 6 - 2x² ప్లస్ x. n+1, n వచ్చి 1/2, 1/2 + 1 అంటే ఎంత వస్తుంది 3/2. బై ఎంత వస్తుంది 3/2, బై ఎంత 3/2. పక్కన దీనికి ఫార్ములా అప్లై చేస్తా, 13√2/2, 13√2/2. ఇదేమో అట్లే రాసేసి దీనికి ఫార్ములా అప్లై చేస్తా. ఏముంది ఫార్ములా ఒకసారి చూడు, x/2. x/2 అంటే ఎంత సార్ అంటే x - 1/4/2 √a² - x². సేమ్ అదే రాసేయాలి, 7/4 హోల్ స్క్వేర్ మైనస్ x - 1/4 హోల్ స్క్వేర్ అయిపోయి. నెక్స్ట్ a²/2. a² అంటే ఎంత సార్ అంటే మొత్తం 7/4 కాదు, 7/4 హోల్ స్క్వేర్ ని a² అంటారు. సో a²/2 ఎంత వస్తుంది సార్ అంటే 49/16. a² అంటే 49/16/2 సైన్ ఇన్వర్స్ ఆఫ్ x/a. x అంటే గుర్తుపెట్టుకో
ఎక్స్ మైనస్ 1/4 బై ఏ అంటే గుర్తుపెట్టుకో 7/4 ఇక్కడ లాస్ట్లో ప్లస్ సి రాసుకో ప్లస్ సి అర్థమవుతుందా ఇంకా ఒకే ఒక లైన్ అంతే చూడు ఒకే ఒక లైన్ ఏమది అంటే నెక్స్ట్ స్టెప్ లో చూడు -3/2 అట్లే ఉంటుంది కింద ఉన్న 3/2 పైకి పోతే ఏమవుతుంది 2/3 అవుతుంది 2/2 ఏమవుతుంది క్యాన్సిల్ కేవలం మైనస్ మాత్రమే వస్తుంది ఇక్కడ మిగిలేది ఎంత సార్ అంటే 6 - 2x² + x హోల్ పవర్ 3/2 ఉంటుంది ఇక్కడ ఏం సార్ అంటే 13√2/2 అట్లే వస్తుంది ఇది ఏమి చేయొద్దు జస్ట్ అంతే రాసి 4 × x 4x -1/4 కిందికి వస్తే 4 2 జర్ ఎంత 8 అవుతుంది ఇది సేమ్ అట్లే వచ్చేస్తుంది దాన్ని ఏమి డిస్టర్బ్ చేయదు √7/4² - x - 1/4² అని రాసుకో ఇక్కడ ఏమొస్తుందంటే 49 డివైడెడ్ బై 16 2 జర్ ఎంత 32 సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎంత సార్ అంటే 4x - 1/7/4 ఏమైంది సార్ అంటే క్యాన్సిల్ అయిపోయింది సరేనా కాకపోతే సెకండ్ క్వశ్చన్ ఇందులో సెకండ్ క్వశ్చన్ చూడండి ఏముంది ఇవాల్యుయేట్ ఇంటెగ్రల్ x + 1 డివైడెడ్ బై x² + 3x + 12 అవునా జస్ట్ క్వశ్చన్ మాత్రం రాసుకో సెకండ్ క్వశ్చన్ మాత్రం రాసుకో ఇవాల్యుయేట్ ఇంటెగ్రల్ x + 1 డివైడెడ్ బై x² + 3x + 12 dx అవునా evaluate integral x + 1 divided by x² + 3x + 2 + 3x + 2 అవునా ఇది ఏ ఫామ్ సార్ అంటే ఖచ్చితంగా ఫోర్త్ మెథడ్ లో సెకండ్ ఫామ్ ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇంటెగ్రల్ px + q డివైడెడ్ బై ax² + bx + c dx దీనికి ఫార్ములా ఏం సార్ అంటే ఇదే సొల్యూషన్ లో ఫస్ట్ పాయింట్ ఏం అనుకోవాలంటే ఇది ఫస్ట్ దీన్ని i అనుకోవాలి లెట్ i = అని క్వశ్చన్ రాసుకోండి క్వశ్చన్ ని i అనుకోవాలి ఇక్కడ ఫస్ట్ పార్ట్ ఏం సార్ అంటే ఇదే px + q = a * d/dx ఆఫ్ ఫార్ములా ax² + bx + c + b సార్ ఇందాక కూడా అదే కదా రాసింది అన్నిటికీ అదే ఫార్ములా px + q అంటే ఏమి x + 1 = a ఒకేసారి డిఫరెన్షియేట్ చేసి చెప్పి x² డెరివేటివ్ ఎంత 2x 3x డెరివేటివ్ ఎంత 3 12 ఏమవుతుంది 0 ప్లస్ ఎంత వస్తుంది b కంపేరింగ్ x కోఎఫిషియంట్ 2a = 1 a వాల్యూ ఎంత సార్ అంటే 1/2 కాన్స్టెంట్ టర్మ్స్ 3a + b = ఎంత 1 నాకు కావాల్సింది b కాబట్టి 1 - 3a 3a అంటే 3/2 1 - 3/2 ఎంత సార్ అంటే 2 1 2 2 - 3 అంటే -1/2 సో a వాల్యూ ఎంత 1/2 b వాల్యూ ఎంత -1/2 జస్ట్ సబ్స్టిట్యూట్ చేయి అంతే అందులో x + 1 = a అంటే 1/2 సారీ 1 డివైడెడ్ బై 2 2x + 3 b ఎంత అంటే -1/2 ఇప్పుడు క్వశ్చన్ చేద్దాం సో క్వశ్చన్ ఏమి i రాసుకో i నౌ క్వశ్చన్ చేస్తున్నాను i ఇంటెగ్రల్ x + 1 బదులు దానికి వచ్చిన వాల్యూ రాసుకోవాలి half 2x + 3 half of 2x + 3 -1/2 డివైడెడ్ బై డినామినేటర్ లో ఎంత రాసుకోవాలి అంటే x² + 3x + 2 x² + 3x + 12 dx అవునా హాఫ్ బయట రాసుకుంటాను ఇంటెగ్రల్ 2x + 3 డివైడెడ్ బై ఎంత సార్ అంటే x² + 3x + 2 dx -1/2 బయట రాసుకుంటాను ఇంటెగ్రల్ 1/x² + 3x + 2 ఈ ప్రాసెస్ ఏమంటారు సార్ అంటే సెపరేషన్ ఆఫ్ డినామినేటర్ ని దీని కింద ఒకసారి సెపరేట్ గా రాసుకుంటాం తర్వాత ఇదేం ఫార్ములా సార్ అంటే ఇంటెగ్రల్ f'(x) / f(x) dx అంటే log f(x) ఇదైతే ఈజీగా వచ్చేసింది కానీ ఇది మాత్రం పక్కన చేసుకోవాలి x² + 3x + 12 x² అలాగే ఉంటుంది 2 × x × 3/2 వస్తుంది 3/2 హోల్ స్క్వేర్ యాడ్ చేయాలి 3/2 హోల్ స్క్వేర్ తీసేయాల తర్వాత ఏం రాయాలి సార్ అంటే +12 రాయాలి ఎంత +12 ఏం ఫార్ములా సార్ అంటే a + b హోల్ స్క్వేర్ x + 3/2 హోల్ స్క్వేర్ 9/4 వస్తుంది 12 లో 9/4 పోతే ఎంత సార్ అంటే 12 4 48 లో 9 పోతే ఎంత అంటే 39/4 వస్తుంది ఎంత వచ్చింది బాబు 39/4 ని స్క్వేర్ రూట్ గా రాసుకోవాలి అంటే ఎలా రాయాలి అంటే x + 3/2 హోల్ స్క్వేర్ -√39/2 హోల్ స్క్వేర్ స్క్వేర్ చేసే పైన రూట్ వెళ్ళిపోతుంది కింద 2² అంటే 4 వస్తుంది అదే రాసుకోవాలా నెక్స్ట్ స్టెప్ లో ఏమీ లేదు ఇంకేం చేసేది ఏం లేదు ఇక్కడ అంతే
ఇది దీనికి ఫార్ములా ఏమి చెప్పాను, దీనికి ఫార్ములా ఏమి ఇంటెగ్రల్ f dash of x by f of x dx is equal to log f of x plus c. log mod f of x అన్నా log f of x అన్నా both are same. ఓకే, సో ఇక్కడ ఇది ఏమొస్తుందంటే హాఫ్ అలాగే వస్తుంది 1/2 log f of x. సో log of f of x means x square plus 3x plus 2. మరి ఇక్కడ ఏం సార్ అంటే -1/2 ఇంటెగ్రల్, దాని వాల్యూ కనుక్కున్నాం కదా, ఎంత వచ్చింది 1/x plus 3/2 whole square 1/x plus 3/2 whole square minus √39/2 whole square dx. దాని వాల్యూ నువ్వు ఏదైతే కనుక్కున్నావో అదే రాసుకున్నావు, సరేనా? ఒకసారి చెక్ చేసుకుందాం అది కరెక్ట్ వచ్చిందా లేదా. x plus 3/2 ప్లస్ రావాలి, మనకు మైనస్ వచ్చింది, అక్కడ ప్లస్ రావాలా మనకు మైనస్ వచ్చింది, చెక్ చేద్దాము ఎందుకు మనకు మైనస్ వచ్చింది. ఇదే కదా 12 మైనస్ ఎంత 9 బై ఎంత 4, 48లో 9 పోతే కరెక్టేలే, ప్లస్సే కదా, మనం మైనస్ రాసుకున్నాం, ప్లస్సే కదమ్మా, ప్లస్సే సరిపోయింది, మిగతా అంతా సరిపోయింది. సో ఇక్కడ ఏమి అంటే ప్లస్ ప్లస్ ఏమొచ్చింది ప్లస్ వచ్చింది. ఇప్పుడు దీనికి ఏం ఫార్ములా సార్ అంటే దీనికి ఇది ఫార్ములా ఇడా రాస్తాను, ఇంటెగ్రల్ 1/x² plus a² dx is equal to ఏం ఫార్ములా గుర్తుందా ఎవరికైనా, 1/a tan inverse of x/a plus ఈ ఫార్ములా. ఇది దేనికి ఫార్ములా, దీనికి x అంటే ఎంత చెప్పండి చూసి, x plus 3/2, a అంటే ఎంత √39. జస్ట్ సబ్స్టిట్యూట్ చేసే అంతే, 1/a ఇది రాసుకోవాలి కదా, హాఫ్ i is equal to హాఫ్ అలాగే ఉంటుంది, log of x² plus 3x plus 12 కూడా అలాగే ఉంటుంది, -1/2 అలాగే ఉంటుంది, 1/a, a అంటే గుర్తుపెట్టుకో √39/2, 1/a అంటే 2/√39, అంతే కదా, మా రివర్స్ చేసుకోవాలి కదా. tan inverse of x/a, tan inverse of x అంటే గుర్తుపెట్టుకో x plus 3/2, a అంటే గుర్తుపెట్టుకో √39/2, అవునా, కేవలం రూట్ పై దానికి మాత్రమే. ఇక్కడ ఏం రాసుకోవాలి అంటే పక్కన ప్లస్ 2 ఏమవుతుంది క్యాన్సిల్ అవుతుంది. సో ఫైనల్ ఆన్సర్ ఇస్ i is equal to 1/2 అలాగే ఉంటుంది, log of x² plus 3x plus 12 అలాగే వస్తుంది. మరి ఇక్కడ ఏం సార్ అంటే కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి మీరు, 1/√39 వస్తుంది ఇక్కడ. ఇక్కడ ఏం సార్ అంటే tan ఇన్వర్స్ అలాగే వస్తుంది, 2 into x 2x plus 3 /√39. 2/2 ఏమవుతుంది సార్ అంటే క్యాన్సిల్, 2/2 ఏమవుతుంది, ఓకేనా, అర్థమైందా లేదా. సో ఈ విధంగా నెక్స్ట్ క్వశ్చన్ కూడా మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఎవాల్యుయేట్ ఇంటెగ్రల్ 2x plus 5 divided by square root of x² minus, సేమ్ ఫార్ములా ఏం మారదు, సో ఏబిసి వాల్యూస్ ఫైండ్, ఏబి కనుక్కున్నాం, సి లేదు, ఏబి కనుక్కొని ఫైండ్ రాసుకున్నాం, సపరేషన్ ఆఫ్ డినామినేటర్ చేసినాం. ఇది థర్డ్ థీరం నంబర్ 3. ఇది సపరేట్ గా బ్లూ కలర్ లో ఉండేది నేను సైడ్ లో చేసుకున్నాను, నువ్వు ఆడే చేస్తే తప్పేం లేదు, నువ్వు సైడ్ గా చేసుకుంటే ఎంత వచ్చింది, x-1 whole square plus 3 square. ఏ ఫార్ములా x² plus a² లేదా a² plus x², అవునా, a² plus x. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, పైన కూడా అదే కదా సార్ వాడింది ఫార్ములా అని, పైన వాడింది x² plus a², ఇక్కడ ఏమి అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x² plus a². ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంది, ఆడ స్క్వేర్ రూట్ లేదు. సో స్క్వేర్ రూట్ ఉంటే ఫార్ములా ఏం సార్ అంటే sin h inverse of x by a, sin h inverse of దానికేమి 1/a tan inverse of x by a, స్క్వేర్ రూట్ లేకపోతే బాబు a² plus x² అన్నా x² plus a² అన్నా బోత్ ఆర్ సేమ్ కదా. ఇప్పుడు ఆడ పైన ఏం ఫార్ములా వచ్చిందమ్మా, ఇంటెగ్రల్ 1/x² plus a² dx is equal to 1/a tan inverse of x by a plus c. పిల్లలు అదే ఫార్ములా దీనికి కూడా ఉపయోగిస్తారు, ఈడ అట్లా కాదు, రూట్ ఉంది a² plus x² కి ఏముంది, రూట్ ఉంది, రూట్ ఉంటే ఫార్ములా ఏం సార్ అంటే 1/a రాదు, sin h inverse of x by a. x అంటే నీకు తెలుసు x-1, a అంటే నీకు తెలుసు /3. సో జస్ట్ రాసేయి అంతే సరిపోయింది. సో ఈ 3 క్వశ్చన్స్ బాగా చూసుకోండి, ఇవన్నీ మనకు లాస్ట్ మెథడ్ కిందకి వస్తాయి, సరేనా. ఫస్ట్ క్వశ్చన్ ఒకటి కొంచెం లెంతీగా ఉంటుంది, బాగా చదువుకోండి సరిపోతుంది.